అందరికీ నమస్కారం. ఇంతకుముందు క్లాసెస్లో ఫిజికల్ చేంజెస్ ఇన్ గర్ల్స్, సెకండ్ క్లాస్లో ఫిజికల్ చేంజెస్ ఇన్ బాయ్స్, థర్డ్ క్లాస్లో మెంటల్, ఎమోషనల్ అండ్ సోషల్ చేంజెస్ ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్లో మెన్స్ట్రల్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎటువంటి హైజీన్ పాటించాలి ఆ టైంలో అనేది చెప్పటం జరిగింది. మరి నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్లో పర్సనల్ హైజీన్ అండ్ సెక్సువల్ హైజీన్ చెప్పటం జరిగింది. మరి సిక్స్త్ క్లాస్లో మెన్స్ట్రల్ హైజీన్, పర్సనల్ హైజీన్ అండ్ సెక్సువల్ హైజీన్ సరిగా పాటించకపోవటం వల్ల మన యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, యూట్రస్ కానీ, ఓవరీస్ కానీ, ఫాలోపియన్ ట్యూబ్స్ కానీ ఏ విధంగా మనం కోల్పోతున్నాము అనే విషయాన్ని గురించి చెప్పటం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఇద్దరిలో ఉన్నప్పుడు లక్షణాలు ఎలాంటి లక్షణాలు ఉంటే వారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలి, అలా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే హెచ్ఐవి ఎయిడ్స్ 10 రెట్లు రావడానికి అవకాశం ఉన్నది అని చెప్పటం జరిగింది. మరియు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. అంటే మన యూట్రస్ కానీ, ఓవరీస్ కానీ, ఫాలోపియన్ ట్యూబ్స్ కానీ వాటిని మనం కోల్పోవాల్సి వస్తుంది. అది ఎలా జరుగుతుంది అనే విషయం కూడా ఆ సబ్జెక్ట్లో చెప్పటం జరిగింది. మరి ఇప్పుడు ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సరే బాల్యంలో నుంచి కౌమార్యంలో అంటే అడాలసెన్స్ ఏజ్ గ్రూప్లో అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళకి ఈ ఫిజికల్ కానీ, మెంటల్ కానీ, ఎమోషనల్ కానీ అండ్ సోషల్ చేంజెస్ వస్తాయి అని చెప్పుకున్నాము. మరి వాటన్నిటిని తట్టుకోవడానికి కొన్ని స్కిల్స్ వాళ్ళకి తప్పనిసరిగా అలవరుచుకోవాలి, వాటిని పాటించాలి కూడా. ఈ స్కిల్స్ అనేది నాట్ ఓన్లీ అడాలసెన్స్ ఏజ్ గ్రూప్, ఒక వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఏ టైంలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మనం అనేది ఈ స్కిల్స్ని మనం కూడా ఉపయోగించటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అంటే జీవన నైపుణ్యాలు మనం ఎలా అలవర్చుకోవాలి, ఎటువంటివి మనం తట్టుకునే స్థితిని మనం పొందాలి అనే సబ్జెక్టు ఇది చెప్పటం జరుగుతుందండి. మరి అలాంటప్పుడు కొన్ని ముఖ్యమైన స్కిల్స్ ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి మీకు క్లుప్తంగా నేను ఈ లెసన్లో వివరిస్తానండి. ఇక్కడ ఫస్ట్ డెసిషన్ మేకింగ్. లైఫ్లో ఏ పని చేయాలన్నా కూడా మనకంటూ ఒక నిర్ణయం అంటే డెసిషన్ మేకింగ్ అంటే నా నిర్ణయం ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా దాన్ని చక్కగా వివరించేటట్లు ఉండాలి. అంటే ఏంటంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది ఫస్ట్ నిర్ణయాలు తీసుకోవడం ఎలా అని ముందు తెలుసుకుందాం. తర్వాత మనకు నిర్ణయాలు తీసుకునే అవసరం అసలు ఏంటి అనే విషయాన్ని గురించి, నిర్ణయం తీసుకునే నైపుణ్యం ఎలా అలవర్చుకోవాలి అనేది కూడా ఇక్కడ డెసిషన్ మేకింగ్లో మనకి చెప్పటం జరగబోతోంది. అంటే ముందుగా నిర్ణయం తీసుకోవడం అంటే ఏమిటి, అసలు ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే ఏంటంటే మన జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఒక వ్యక్తి
తన మనస్సులోని భావాన్ని లేక తాను చెప్పదలుచుకున్న విషయాన్ని నెమ్మదిగా, స్పష్టంగా, ఖచ్చితంగా ఇతరులకు తెలియచెప్పటం. ఓకే. అంటే కొన్ని క్లిష్ట పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో తన మనస్సులోని భావాన్ని లేక తాను చెప్పదలుచుకున్న విషయాన్ని నెమ్మదిగా, స్పష్టంగా, ఖచ్చితంగా ఇతరులకు తెలియచెప్పటం. ఆ విషయం చక్కగా వివరించాలి వాళ్ళకి. ఆ మాట్లాడే విధానం కూడా ఇతరులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలట. మనం గబగబా చెప్తున్నప్పుడు మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పేదాన్ని కూడా వాళ్ళు తీసి ప్రక్కకు పెట్టేస్తారు, అర్థం చేసుకోరు. వీళ్ళెప్పుడు ఇలానే మాట్లాడతారులే అన్నట్లు ఆ భావన రానియకూడదు. మనం చెప్పదలుచుకున్నది స్పష్టంగా, సరళమైన భాషతో వాళ్ళని చక్కగా అర్థం చేసుకునే రీతిలో మనం ఆ విషయాన్ని నెమ్మదిగా చెప్పాలి. ఉదాహరణకి ఈ చదువుకునే పిల్లలు ఉంటారు. ఆడపిల్లను తీసుకోండి. అమ్మ నాన్న వాళ్ళు కొంతమంది బాగా చదివించాలి మా పాపని అనుకుంటారు. కానీ అక్కడ ఇరుగు పొరుగు వారందరూ కూడా ఏమంటారు, ఆడపిల్లని చదివించేది ఏంటమ్మా, గుండెల మీద భారం, ఎవరికో ఒకరికి ఇచ్చి వివాహం చేసి పంపిస్తే ఆ భారాన్ని మనం దించుకోవచ్చు. ఎంతైనా ఆడపిల్ల, ఎంత చదివినా రేపు వంట చేయక తప్పదు, ఈ చదువులు ఎందుకు అనని ఎంతసేపటికి ఇరుగు పొరుగు వారు మన ఇంట్లో అమ్మ నాన్నే అంటూ ఉంటారు. మరి అది వాళ్ళు చెప్పంగా వీళ్ళల్లో కూడా మనస్సుల్లో ఆలోచన వస్తూ ఉంటుంది. నిజమే కదా, మగపిల్లవాడిని చదివిస్తే మనకు ఆధారం అవుతాడు. ఆడపిల్ల ఎప్పుడైనా కూడా ఆడపిల్లే కదా, మరి మంచి సంబంధం ఏదో చూసి వివాహం చేసి మన బాధ్యత వదిలించుకుందాము అని ఆలోచనలోకి మన తల్లిదండ్రులు వస్తారు. వచ్చినప్పుడు మనల్ని అడుగుతారు, మరి ఇలా మ్యారేజ్ చేస్తామమ్మా అంటే మరి మనం ఏం చేయాలి? బోరున ఎడవాలా? అలిగి కూర్చోవాలా? మరి భోజనం ఏమి చెయ్యకుండా నిరాహారంగా ఇంట్లో అలానే ఉండాలా? ఏం చేయాలి? ఇదే డెసిషన్ మేకింగ్. అంటే మనం తీసుకునే నిర్ణయం అనేది అమ్మ వాళ్ళకి స్పష్టంగా, నెమ్మదిగా అర్థమయ్యే రీతిలో, అమ్మా నేను ఇప్పుడే వివాహం చేసుకోనమ్మా, నేను చదువుకుంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడిన తర్వాత వివాహం చేసుకుంటాను అని నెమ్మదిగా చెప్పాలి. అంతేగాని ఏడవకూడదు, అలగకూడదు, మరి వాళ్ళని బాధ పెట్టకూడదు. చక్కగా చెప్పాలి, మీకు అంత బాధ వద్దమ్మా, నేను బాగా కష్టపడి చదువుతాను, మరి మీరు చదివించలేకపోయినా బాగా చదవటం వల్ల మంచి మార్క్స్తో నాకు స్కాలర్షిప్ వస్తుంది, ఆ స్కాలర్షిప్తో నేను బాగా చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడి నేను వివాహం చేసుకుంటానమ్మా అని చక్కగా చెప్పాలి. అంటే ఇక్కడ మన పెద్దవాళ్ళు చెప్తారు, ఆ మాటలు ఎలా ఉండాలి? మాటలు చేత మన్నన చేసిన వరంబులిత్తురు దేవతలు, మాటల చేత మన్నన చేసిన పురంబులిత్తురు భూపతులు, మాటలు నేర్వకున్న న్యూనత ప్రాణహానియున్ అన్నారు పెద్దవాళ్ళు. అంటే మనం మాటల చేత దేవుళ్ళు కనుక స్తుతించామనుకోండి మనకు వరాలు ఇచ్చేస్తారు. మరి అదేవిధంగా మాటల చేత మనం రాజులను పొగిడామనుకోండి పురంబులు ఇస్తారు. అంటే పట్టణాలే రాసిచ్చేస్తారు. ఆ గ్రామాలే మనకి ఆ మాటల్లో వాళ్ళని అంత ఇచ్చేయచ్చు అనమాట. అలా స్తుతించటం వల్ల వాళ్ళు పొంగిపోయి మనకి ఎన్నో రకాలుగా మనకి లాభాలు చేకూరుస్తూ ఉంటారు. మరి మాటలు నేర్వకున్నా న్యూనత ప్రాణహానియున్ అన్నారు. అంటే మాటలు మనం నేర్చలేదనుకోండి, ఆ చెప్పే విధానం మనకు చేతగాలేదనుకోండి,
న్యూనత అంటే అక్కడ అవమానం. ఆ మాటలు చెప్పే విధానం చేత కాకపోతే ఒక్కొక్కసారి మనం అవమాన పాలవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా మనకి హాని జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మాటలు మనం ఆ మాటలతో మన పేరెంట్స్ని చక్కగా చెప్పి, అమ్మా నేను వివాహం ఇప్పుడు చేసుకోను, నా కాళ్ళ మీద నేను నిలబడిన తర్వాత నేను మీకు భారం కానమ్మా అనని అమ్మ నాన్న వాళ్ళకి చక్కగా చెప్పాలి. అలా చెప్పి మనం ఆ వివాహాన్ని పోస్ట్ పోన్ చేసేటట్లు మనం చెయ్యాలి కదా. మరి అంతేకాదు, 10th క్లాస్ అయిపోయిందనుకోండి, ఇంటర్లో చేరారు. మన పేరెంట్స్ ఏమంటారు? మా అమ్మాయి డాక్టర్ కావాలి, బైపీసీనే నువ్వు తీసుకోవాలమ్మా ఇంటర్లో అంటారు. కానీ మనం ఏం చెప్పాలి? ఒకవేళ అది ఇష్టం లేదనుకోండి, వాళ్ళని నొప్పించకుండా ఒప్పించాలి. లేదమ్మా, బైపీసీకి అయితే చాలా ఖర్చు అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది, నేను ఒకవేళ డాక్టర్ని అవ్వాలన్నా కూడా అంత భారాన్ని కూడా మీరు మొయ్యలేరు, నేను ఏదో నాకు ఇష్టమైన సబ్జెక్టు ఫలానా సిఈసీనో ఎంపీసీనో ఎంఈసీనో హెచ్ఈసీనో అలాంటివి నేను అలా చదువుకొని నా రూటు ఇలా ఎన్నుకుంటానమ్మా, నాకు అవంటే ఇష్టం అమ్మా అని వాళ్ళని చక్కగా మాటలతో ఒప్పించి మీ నిర్ణయం వాళ్ళకి మీరు తెలియచేయాలి. ఇది డెసిషన్ మేకింగ్. మరి తర్వాత వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏం చేయాలి? కాదు, వద్దు, లేదు అనేది చక్కగా సంభాషణ చాతుర్యంతో మనం వాళ్ళకి తెలియచేయాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇక్కడ సమర్థవంతంగా ఉండాలి, స్థిరత్వంతో ఉండాలి, దృఢ నిశ్చయంతో ఉండాలి. అంటే ఎటువంటి ఒత్తిడులకు గురి కాకూడదు. మన మనసులోని భావాలు, అభిప్రాయాలు లేక నిర్ణయాలు వేరొకరితో చెప్పడం, పంచుకోవడం ఒక నేర్పు. దీనినే సంభాషణ చాతుర్యము అంటారు. ఇది మనకు పుట్టుకతో రాదండి, ప్రయత్నం ద్వారా మనం అలవర్చుకోవాలి. ఇక్కడ ఏంటి సంభాషణ చాతుర్యం? ఇక్కడ ఫ్రెండ్స్ మధ్య తీసుకుందాం. ఫ్రెండ్స్ అంతా ఉంటారు, మనకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, మనం బాగా చదవాలి, మంచి ర్యాంకు సంపాదించుకోవాలి, మన పేరెంట్స్కి మంచి పేరు తెచ్చిపెట్టాలి. బాగా చదువుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? మన కాళ్ళ మీద మనం నిలబడతాం. మరి అటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నప్పుడు తోటి ఫ్రెండ్స్ ఎప్పుడు చదివే కదా, మనం సినిమాకి వెళదాం, లేకపోతే షికారుకి వెళదాం, లేకపోతే ఇంకెక్కడికన్నా వెళదాం అని మనకి చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలి? మనం మన యొక్క అభిప్రాయాలని ఎంత ఖచ్చితంగా చెప్పాలి? లేదు మనం బాగా చదువుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మంచి ర్యాంక్ రావాలి, మన మీద నమ్మకంతోనే మన పేరెంట్స్ మనల్ని కష్టపడి చదివిస్తున్నారు. మరి అలాంటప్పుడు మనం సినిమాకి వెళ్ళొచ్చా? మనం ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మనం వెళదాం అని మీ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళతో స్థిరత్వంగా దృఢ నిశ్చయంతో చెప్పాలి. అంతేగాని వెళదామా, వద్దా, మనం వద్దంటే తను ఏమనుకుంటారో అని వెనక ముందు అలా ఆ అభిప్రాయాల్ని రానియకూడదు. ఖచ్చితమైన నిర్ణయాలు మీకు అక్కడ ఉండాలి. అభిప్రాయాల్ని వేరొకరితో పంచుకోవాలంటే మీలో ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆ చెప్పే విధానం కూడా రఫ్గా ఉండకూడదు, స్మూత్గా ఉండాలి. చక్కగా ఒక స్నేహపూర్వకంగా అలా వద్దు, ఇలా చేద్దాం, బాగా చదువుకుందాం అనే భావాల్ని వాళ్ళతో మీరు పంచుకోవటమే కమ్యూనికేషన్ స్కిల్స్. మరి ఇకపోతే నెగోషియేషన్ స్కిల్స్ అంటే సంప్రదించటం అన్నమాట.
ఎదుటివారి భావాలను మనం గుర్తిస్తూ ఇక్కడ ఏ విషయాలు సంప్రదిస్తాం? ఏదన్నా వాళ్ళతో మనం చెప్పాలనుకోండి, మీ చెప్పే నిర్ణయం టకటకటకగా చెప్పేసేయకూడదు. వాళ్ళ ముఖాన ఒక కఠినమైన నిర్ణయంగా చెప్పకూడదు. ఎట్లా? మనం ఏం చేయాలి? వారి యొక్క భావాలను ముందు అసలు ఏంటి, ఏం భావాలు, ఏం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు అనే భావాన్ని ముందు మనం చదవాలి. అలా వాళ్ళ భావాల్ని వింటూ గుర్తిస్తూ తర్వాత కించపరచకుండా, అంటే వాళ్ళు ఏదైనా చెప్తున్నారనుకోండి, మీ అభిప్రాయాలు వెంటనే ఏదైనా ఎట్లా ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి అని అంటే, మన ఎదుట ఉన్న వ్యక్తి చెప్పేదంతా ముందు శ్రద్ధగా వినాలి. అంతేగాని వాళ్ళు చెప్తున్నప్పుడు మధ్య మధ్యలో మీరు ఎప్పుడూ కూడా క్వశ్చన్స్ వేయకూడదు. చెప్పదలుచుకున్నదంతా కూడా మొత్తం చెప్పేటట్లు ఉండాలి. ఆ చెప్పిన తర్వాత అయిపోయినది అని ఆ ఎదుట వ్యక్తి నుంచి మనకు అనిపించినప్పుడు మనం మాట్లాడటానికి ప్రయత్నించాలి. అంతేగాని వాళ్ళు కొంచెం చెప్పంగానే నువ్వు క్వశ్చన్ వేయటం, వాళ్ళు కొంచెం చెప్పంగానే నువ్వు క్వశ్చన్ వేయటం, అలా వేస్తే వాళ్ళు చెప్పదలుచుకున్నది కూడా పూర్తిగా చెప్పలేరు. తర్వాత వాళ్ళు చెప్తున్నప్పుడు నీ యొక్క ఐ కాంటాక్ట్, అక్కడ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్, ఆవిడ చెప్తున్నప్పుడు ఆ ముఖ కవళికలను పరిశీలిస్తూ ఎంతో ఆదరణగా వింటూ వాళ్ళకి పర్లేదు, మేము చెప్పేది వీళ్ళు శ్రద్ధగా వింటున్నారు అన్న భావం వాళ్ళకి కలగాలి. కలిగినప్పుడు వాళ్ళ మనసులోని బాధనంతా మీతో వ్యక్తపరుచుకుంటూ ఉంటారు, మీతో పంచుకోవాలని చూస్తారు. అలా చెప్తున్నప్పుడు మీరేం చేయాలి? వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా చెప్పింది రహస్యంగా ఉంచాలి. ఏదైనా బాధలో చెప్పారనుకోండి, వాళ్ళని అంతేగాని కించపరచకూడదు. వెంటనే మధ్య మధ్యలో క్వశ్చన్స్ వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ, నువ్వు అలా చేసావు ఎందుకు, ఇలా చేసావు ఎందుకు అని క్వశ్చన్స్ రానియకుండా జాగ్రత్తగా వాళ్ళు చెప్పిందంతా విని తర్వాత మీరేం చెప్పదలుచుకున్నారో అది చెప్పి ఆ లక్ష్యాన్ని అనేది మీరు సాధించాలి. మరి అంటే ఏంటంటే, ఏదైనా ఒత్తిళ్ళు వచ్చినాయి అనుకోండి, లేకపోతే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఒక సమస్య ఫర్ ఎగ్జాంపుల్ చదువులో వాళ్ళకి ఏదైనా అర్థం కాలేదు, అర్థం కానప్పుడు మీకంతా బాగా మీరు మంచి క్లవరు, మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏం అడుగుతున్నారో ముందు మనం జాగ్రత్తగా గమనించి వాళ్ళు అడిగిన దానికి మనకు తెలిసినంత వరకు చక్కగా ఆన్సర్ చెయ్యాలి. అంతేగాని నువ్వెందుకు చదవలేదు, నీకెందుకు తెలియదు అని హేళనగా వాళ్ళని మాట్లాడటం కానీ, అలా ఇక ఎప్పుడు కూడా మిమ్మల్ని అడగరు వాళ్ళు. ఇక పర్లేదు, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే నాకు వచ్చిన డౌట్స్ అన్నీ వీళ్ళు తీరుస్తారనే నమ్మకాన్ని ఇతరులకు కలిగించాలి. మరి అలా కలిగించటం అంటే మనం అక్కడ నెగోషియేషన్ స్కిల్స్, ఆ ఒత్తిడిని, ఆ సమస్యలను వాళ్ళ నుంచి పారద్రోలాలి. మనం చెప్పే ఆన్సర్స్ అంత సులువుగా, సన్నిహితంగా, స్నేహభావంగా అలా ఉండాలి. తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే సంబంధాలు, అనుబంధాలు. అది ఫ్రెండ్స్ మధ్య ఉండొచ్చు, ఒక కుటుంబంలో ఉండొచ్చు, ఒక సమాజంలో ఉండొచ్చు. ఎలా ఉంటాయి ఇవి అంటే ఏంటంటే, ఒక సమాచారాన్ని మనం వాళ్ళ నుంచి గ్రహించటం, మళ్ళా తెలియచేయటంలో కూడా మెళుకువలు, అంటే ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది సభ్యుల మధ్య ఉండే సంబంధాలు, ఇంటర్పర్సనల్ స్కిల్స్, సంబంధాలు, అనుబంధాలు. ఇవి చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. ఎందుకంటే మనం మాట్లాడే విధానం కానీ ఎడాపెడా మాట్లాడామనుకోండి, ఆ బంధాలు, అనుబంధాలు అన్నీ తెగిపోతాయి. అది పెంచుకోవాలన్నా, తుంచుకోవాలన్నా మన యొక్క సంభాషణ చాతుర్యమే. ఎంత చక్కగా మాట్లాడాలి, మాట్లాడే విధానాన్ని బట్టే మనకు చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. మరి మాట్లాడే విధానాన్ని బట్టే మన ఫ్రెండ్స్ కూడా శత్రువులుగా మారుతారు. అలా మాట్లాడకుండా చక్కగా ఫ్రెండ్లీ నేచర్ అంటే ఇక్కడ ఒక ఇద్దరు అవ్వచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, మరి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు, తండ్రి కొడుకు కావచ్చు, అమ్మ కూతురు కావచ్చు,
అదేవిధంగా భార్యాభర్తలు కావచ్చు, మరి బయట ఫ్రెండ్స్ కావచ్చు. వీళ్ళందరి మధ్య ఆ సంభాషణ, ఆ చాతుర్యం ఎలా మాట్లాడాలి అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడాలి. వీళ్ళ దగ్గరికి వెళ్తే మా సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి, చక్కగా మాట్లాడతారు, నాకు మనసు కష్టంగా ఉంది, కాసేపు వాళ్ళతో కూర్చుంటే ఆనందదాయకంగా ఉంటుంది, నా కష్టాన్నంతా కూడా నేను మర్చిపోతాను మరి అని వ్యక్తపరిచే వాళ్ళ దగ్గర మనం చక్కగా మాట్లాడాలి. ఆ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉండకూడదు. ఇప్పుడు చక్కగా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తమిళమో కన్నడమో ఇంగ్లీషో మాట్లాడారు అనుకోండి, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అలా కాదు. వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారో ఆ లాంగ్వేజ్లోనే మనం మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా మనం తీరుస్తూ ఉండాలి. ఇప్పుడు ఎక్కువ శాతం ఫీల్డ్ సర్వీస్ వాళ్ళు ఉంటారు. ఆ ఫీల్డ్ సర్వీసెస్ చేస్తున్నప్పుడు హౌస్ టు హౌస్ విజిట్ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళని కలిసినప్పుడు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఏమైనా ఈ శారీరక బాధలు కానీ, మానసిక బాధలు కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేదంతా మనం పూర్తిగా విని వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ నేచర్, ఒక స్నేహపూర్వకమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటే వాళ్ళు చెప్పదలుచుకున్న అన్నీ కూడా మనకి చక్కగా చెప్తారు. అప్పుడు మనం చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సున్నితంగా, మృదువుగా, చక్కగా వాళ్ళకి మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యల్ని తీర్చే విధానంగా ఉండాలి. అదే సంభాషణ చాతుర్యం అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటాం. నెక్స్ట్ వన్ కోపింగ్ స్కిల్స్. అంటే ఇక్కడ అధిగమించడం, ఎక్కువ శాతం మనం అంటే ఒత్తిడిని అధిగమించడం, ఏదైనా సరే ఒక సమస్యను అధిగమించడం అంటే ఎక్కువ మనం ఎక్కడ చూస్తాం, ఈ కౌమార దశల్లో ఉన్నటువంటి వాళ్ళు తరచు తీవ్ర భావోద్వేగాలతో ఉంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళలో చేంజెస్ నేను చెప్పాను కదా, భావోద్రేక ఎమోషనల్ చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ వాళ్ళ మీద ఆ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తి వాళ్ళల్లో ఉండదు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఏం చేయాలి, ఆ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా తట్టుకొని నిలబడాలి అనేది కౌన్సిలింగ్ మనం ఎప్పటికప్పుడు స్కూల్స్లో పిల్లలకు కానీ, కాలేజెస్లో స్టూడెంట్స్కి కానీ వాళ్ళందరికీ మనం అందిస్తూ ఉండాలి. అలా అందించలేదనుకోండి, ఒక చిన్న విషయానికి వాళ్ళు టెంప్ట్ అయిపోతారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఎమోషనల్ చేంజెస్ ఆ విధంగా ఉంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, వాళ్ళు ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా సూసైడ్ కమిట్ అవుతారు. ఇంట్లో పేరెంట్స్ ఏదైనా కోప్పడ్డా ఏదో వాళ్ళని భయపెట్టడానికి ఏదేదో చేసుకోబోతారు. తర్వాత లైఫ్ పోతే ఇంకా మళ్ళీ తిరిగి వస్తుందండి, కానీ వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఆ టైంలో వాళ్ళని తల్లిదండ్రులు బెదిరించాలి, లేకపోతే వాళ్ళకి ఇష్టమైంది ఇవ్వకపోతే వాళ్ళు బెదిరించాలి, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవటమో, ఇంట్లో అలగటాలో ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి అటువంటప్పుడు మనం జాగ్రత్తగా ఆ భావోద్రేకాల నుంచి పిల్లల్ని శాంతియుతంగా అలా కాదు ఇలా అని చక్కగా గైడెన్స్ ఇస్తూ ఆ ఒత్తిడిని అధిగమించే విషయాన్ని ఆ రిస్క్ తీసుకోకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. ఈ స్కిల్స్ అన్నీ కూడా ఏంటివి? చక్కటి నిర్ణయాలు తీసుకోవటం, మరి అదేవిధంగా ఈ సంభాషణ చాతుర్యాలు. నెక్స్ట్ వన్ కోపింగ్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్. ఇవన్నీ కూడా మనకి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎలా ఆ స్కిల్స్ ఉంటే లైఫ్లో మనం ఎన్నో విషయాల్ని మనం దాటుతూ ఆ లైఫ్ని అనేది చక్కగా సంతోషంగా లాక్కురాగలదు. అంతేగాని ఇన్ని సమస్యలతో సతమతమవుతూ చదువు అనేది ఒక పెద్ద ఒత్తిడి అండి వాళ్ళకి. ఏదైనా కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తూ మనం చేస్తే ఎటువంటిది బాధ మనకి కలగదు. అంతేగాని చిన్నదానికి కూడా ఇది నాకు పెద్ద కష్టం వచ్చి పడింది, నేనేం చెయ్యాలి, ఎలా తట్టుకోవాలి, ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, మరి పాస్ అవ్వకపోతే మరి ఆ బాధని ఎలా అనుభవించాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి రీల్ తిరుగుతూ ఉంటాయి. వాటినన్నిటినీ తట్టుకోవాలి. ఒక చిన్నవి ఏదో ఒక సంఘటన, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో పొడిచి నువ్వు ఆడపిల్లవి, ఆ జెండర్ డిస్క్రిమినేషన్ ఇంకా తగ్గలేదు, ఇంకా ఉంది. పైకి మాత్రం అమ్మాయి పుట్టింది అనగానే అబ్బో మా లక్ష్మీదేవి అంటారు పైకి మాత్రం, కానీ ఆ తల్లిదండ్రులకి లోపల ఒక రకమైనటువంటి భయం. ఈ పాపను ఒక అయ్య చేతిలో పెట్టిన దాకా ఈ పాప యొక్క భారాన్ని ఎలా
అనే క్వశ్చన్ మార్క్ ఆ పేరెంట్స్లో కలుగుతూనే ఉంటుంది. లోపల మాత్రం పైకి మాత్రం సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే ఎక్కడొస్తుంది ఆ డిస్క్రిమినేషన్? చిన్నతనం నుంచే. అమ్మాయి పుట్టిందనగానే ఇక అక్కడి నుంచే మొదలవుతుంది. ఇంకా చిన్నతనం నుంచే ఇక ఉయ్యాల్లో పడుకోబెట్టిన దగ్గర నుంచే చుచ్చోడలో హాయి బూచోడు వస్తున్నాడు అంటారు. అంటే బూచిది కాదు, బూచోడు వస్తున్నారు. అక్కడి నుంచి ఆ పాపం దడిపేయటం బిగిన్ చేశారు. మరి ఇద్దరు సమానంగానే పుట్టారు కదా. ఇద్దరికి తల్లి 9 నెలలే మోసింది. ఇద్దరికి ఒకే రకమైన పురిటి నొప్పులు పడింది. మరి ఒకే రకంగా డెలివరీ అయ్యింది. మరి ఇక్కడ ఎందుకు పుట్టిన దగ్గర నుంచి వ్యత్యాసం? చిచ్చోడు హాయి బూచోడు వస్తున్నాడు. 3 ఏళ్ళు అయ్యిందనుకో, అమ్మ ఆడపిల్లవి చెడ్డీ వేసుకో, అయిపోయింది. ఇంకొంచెం పెద్ద అవుతుంది అనుకోండి, అమ్మ బయటకు వెళ్తున్నావా, తమ్ముడిని తోడు తీసుకెళ్ళమ్మా. అంటే ఆ పిల్ల ఒక్కట వెళ్ళటానికి కూడా ఆ ధైర్యాన్ని ఇక్కడ ఎవరు ఇవ్వట్లేదు. అంటే అట్లా ఉందని సమాజం. మరి అటు మగపిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ వస్తే ఇటువంటివన్నీ ఏం జరగవు కదండి. ఆ జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా, వ్యత్యాసం లేకుండా పిల్లలిద్దరిని సమానత్వంతో పెంచుతున్నాం అనుకుంటారు. కానీ వ్యత్యాసం చూపిస్తూనే ఉంటారు. ప్రతి చోట నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఆడపిల్లవి అని పొడిచి ఆ పిల్లని ఇది చేస్తూనే ఉంటారు. ప్రతిదీ రిస్ట్రిక్షన్. అమ్మ కాలేజీకి వెళ్తున్నావా, ఇంటి దగ్గర తల దించి కాలేజీకి వెళ్ళినాక తల ఎత్తు. వచ్చేటప్పుడు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు అక్కడ తల దించు, ఇంటికి వచ్చిన తర్వాత తల ఎత్తు. ఇవి ఆడపిల్లలకి చెప్పే ప్రతి ఇంట్లో పేరెంట్స్ చెప్తూనే ఉంటారు. నువ్వు ధైర్యంగా వెళ్ళిరమ్మా, దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఈ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అందుకే పనికొస్తుంది. అవన్నీ మనం చెప్పాలి. నీ నిర్ణయం అనేది నువ్వు ఖచ్చితంగా చెప్పు నాన్న, అందరితో చక్కగా మాట్లాడు, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకో. మరి సంబంధాలు అనుబంధాలు కూడా అందరితో కలిసిమెలిసి మెలుగమ్మా. నీకు ఏదన్నా ఒత్తిడి వస్తే బాగా తట్టుకునే శక్తిని నువ్వు బాగా గెయిన్ చేయమ్మా. ఇవన్నీ పేరెంట్స్ చెప్పాలి. కానీ ఇక్కడ ఎందుకు నువ్వు ఆడపిల్లవి అని పొడిచి చిన్నతనం నుంచే ఒక అబలగా తీర్చిదిద్దుతున్నారు. మరి అక్కడ పుట్టిన దగ్గర పుట్టేంత వరకు సమానమే, పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ వ్యత్యాసం చూపుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా మగపిల్లడు మాత్రం చక్కగా చదవాలి, ఆడపిల్ల మాత్రం కొంతవరకు చదివితే చాలు, అత్తగారింటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ పిల్లకి అంత అక్కర్లేదు అన్న భావాలు చాలామందిలో ఇంకా ఉన్నాయండి. చిన్న వయసులో వివాహం చేసి పంపిస్తున్నారు. చిన్న వయసులో వివాహం చేయటం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంతేకాకుండా మరి ఇక్కడ నువ్వు ఆడపిల్లవి అంటే ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొస్తోంది. అంటే భ్రమర కీటక న్యాయం అని ఉంటుంది. నేను చిన్నప్పుడు చదివాను, మా నాన్నగారు కూడా నాకు చెప్తూ ఉండేవాళ్ళు. భ్రమరము అంటే ఇక్కడ తుమ్మెదండి. అసలు దాన్ని మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మన దేశానికి భారతదేశం అనే పేరు రావటానికి మెయిన్ కారణం కూడా ఈ తుమ్మిదే, ఈ భ్రమరమే. అంటే ఏంటంటే ఈ భ్రమరము తుమ్మెద పక్షుల్లాగా గుడ్లు పెట్టదు. ఇది ఒక కీటకం. జంతువుల్లాగా మనుషుల్లాగా పిల్లల్ని కనదు. కానీ దానికి పిల్లలు ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఒక చిన్న కీటకాన్ని, ఏదో ఒక కీటకాన్ని తీసుకొచ్చి పాడుబడ్డ చెట్టు తొర్రల్లో కానీ ఇటుక రంధ్రాల్లో కానీ పెట్టేస్తుంది. అది ఆ చిన్న కీటకం లోపల పెడుతుంది. పెట్టి దాని చుట్టూ ఝుమ్ అంటూ తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఆ లోపల ఉన్న కీటకాన్ని బయటకు రానీయదు. అంటే కిడ్నాప్ చేసేసింది, లోపల పెట్టేసింది. మరి లోపల ఉన్నటువంటి కీటకం ఇది ప్రక్కకి వెళ్తే అది తప్పించుకొని వెళ్దామని అది నిక్కి బయటకు చూస్తుంది. అది బయటకు చూడటం, ఇది లోపలికి నెట్టేయటం. అది బయటకు చూడటం పారిపోదామని, ఇది నువ్వెక్కడికి పారిపోతావని లోపలికి నెట్టేస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ లోపల ఉన్నటువంటి కీటకం దీన్ని చూస్తూ భయంతో కంపించిపోతూ రోజు అలా దీన్ని చూస్తూ దీని యొక్క రూపాంతరం చెందుద్దండి ఆ కీటకం. మరి ఇక్కడ ఈ భ్రమరం, ఈ తుమ్మెద ఏం చేస్తుంది, అలా దాన్ని పొడిచి ఉండటం, అది దీని యొక్క రూపాంతరం చెందటంతో అప్పటి వరకు పొడిచినటువంటి ఈ భ్రమరం దాని రూపంలో రావటం వల్ల వెంటనే దాన్ని బిడ్డగా స్వీకరిస్తుంది. అది భ్రమర కీటక న్యాయం. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ మన ఇళ్లలో ఆడపిల్లలను కూడా
ఆ సమానత్వంగా చూస్తున్నాం అంటారు, కానీ ఎక్కడో కొంచెం ఉంటూనే ఉంటుందండి. ఆడపిల్ల ఆడపిల్ల నువ్వు ఆడపిల్ల నువ్వు ఆడపిల్ల అని పొడిచి ఈ భ్రమరం కనుక ఆ చిన్న కీటకాన్ని పొడిచి ఎలా తన యొక్క రూపాన్ని మార్చేటట్టు చేసుకుందో ఇక్కడ కూడా అంతే. ఈ అమ్మాయిని కూడా నువ్వు ఆడపిల్లవని పొడిచి ఒక అసహాయురాలుగా తీర్చిదిద్దుతున్నారండి. ఆ పిల్లకి ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ మగబిడ్డ కన్నా కూడా ఎంతో బ్రహ్మాండంగా అన్ని విషయాల్లో ముందంజ వేయగలదు. కానీ సమాజం, పేరెంట్స్ ఈ జెండర్ డిస్క్రిమినేషన్ వల్ల పొడిచి నువ్వు ఆడపిల్లవని అలా ఆ స్కిల్స్ అనేది లేకుండా చేస్తున్నారు. తనకున్న స్కిల్స్ని బయటికి వ్యక్తపరిచే స్వతంత్రత కూడా ఆ ఆడపిల్లకి ఇవ్వట్లేదు. కాబట్టి అలా కాదు. ఇక్కడ ఇందాక అన్నాను, ఈ 9 వల్లే మనకి భారతదేశం అని పేరెందుకు వచ్చిందని. మరి అదే 9 కదండి మనకి మనం చదువుతూ ఉంటాం గ్రంథాల్లో. శకుంతల, కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతల తమ యొక్క పూల వనానికి నీళ్లు పోస్తూ ఉండగా ఒక 9 వచ్చి ఆవిడ యొక్క ముఖార విందానికి ఆ ముంగురులను చూసి ఒక తేనె, అక్కడ ఒక తేనె తుట్టని పుష్పం అని, పుష్పంలో ఉన్నటువంటి మకరందాన్ని గ్రహించటానికని ఆమె యొక్క ముంగురులను చూసి ఆవిడ వెంట పడుతూ ఉంటుంది. ఆ భయంతో ఈ శకుంతల పరుగు తీస్తూ ఉంటుంది, రక్షించండి అని. మరి ఆ 9 కూడా వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు ఈవిడ పరుగు తీయటం, అటు నుంచి దుష్యంత మహారాజు గారు రావటం, ఇద్దరు అప్పుడు కూడా ఉన్నాయి ఎమోషనల్ చేంజెస్. అవి ఇద్దరు ప్రేమలో పడటం, గాంధర్వ వివాహం చేసుకోవటం, ఒక బిడ్డకు జన్మనివ్వటం. ఆ బిడ్డే భరతుడు. అతనే పరిపాలించాడు కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చినది అని చెప్తూ ఉంటారు. మరి అక్కడ ఆ 9 లేకపోతే శకుంతల పరుగు తీసేదే కాదు. శకుంతల పరుగు తీయకపోతే దుష్యంత మహారాజు గారు వచ్చేవారే కాదు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడేవారే కాదు. అక్కడ గాంధర్వ వివాహం చేసుకునేవారే కాదు. వాళ్ళకి భరతుడు పుట్టేవాడే కాదు. మన దేశానికి భరతుడు పరిపాలించాడు కాబట్టి భారతదేశం అని పేరు వచ్చింది. ఆ భరతుడే లేకపోతే భారతదేశం అని పేరు వచ్చేది కాదు, ఇంకో దేశం అని పేరు వచ్చేది, ఇంకో పేరు వచ్చేది మన దేశానికి. కాబట్టి ఇదంతా మనం చదువుకున్న వాటిల్లో అన్నిట్లో కూడా ఉంది. మరి ఈ విధంగా ఆ 9ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఆ 9 ఏ విధంగా అయితే నువ్వు ఆ కీటకాన్ని తీసుకొచ్చి ఆ విధంగా తన రూపంలో మార్చుకుందో, ఇక్కడ కూడా మన పేరెంట్స్ కానీ ఈ సమాజం కానీ మరి ఇక్కడ ఏం చేస్తుందో, ఆడపిల్లని నువ్వు ఆడపిల్లవని ఒక అసహాయురాలుగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి అలా కాదండి, ఆ అమ్మాయి కూడా స్వేచ్ఛ ఇవ్వాలి. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. మరి మన సాంప్రదాయాలు తగ్గట్టే మన పాపను మనం పెంచాలి. కానీ ఒక అసహాయురాలుగా, అసమర్థురాలిగా, అసహాయతగా పెంచకుండా ధైర్య సాహసాలతో ఆ పాపని తీసుకొని రావాలి. మంచి ఆ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు బాగా అలవర్చుకునేటట్లు ఆ ఏజ్ గ్రూప్లో అటువంటి చేంజెస్ అన్నీ వస్తాయి. కాబట్టి వాటిని తట్టుకునే శక్తి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ తట్టుకునే శక్తి వాళ్ళకు కలుగు చేసి ఈ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు బాగా ఒక సబ్జెక్ట్గా కూడా వాళ్ళకి పెట్టి నేర్పాలండి. నేర్పితేనే ఆ యొక్క అడాలసెన్స్ ఏజ్ గ్రూప్ అనేది బాగా దాటి యువతలకు వస్తారు. ఒక వ్యక్తిత్వం గల యూత్గా వాళ్ళు తయారవుతారు. మన దేశానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే కంపల్సరీ ఈ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.